నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఎంప్లాయీస్ ని, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ని అయితే చాలా మందిని తీసేయడం జరుగుతుంది. ఎందుకు తీసేస్తూ ఉన్నారు? ఇది ఇలా ఉంటే ఇంకా మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి? మరి ఇంకా ఫ్రెషర్స్ ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఇక్కడ మనతో పాటు అయితే ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కాబట్టి, అదే విధంగా కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకా రాబోయే రోజుల్లో మరి సిచ్యువేషన్ ఇంకా ఎలా మారబోతుంది, ముఖ్యంగా ఏ ఎఫెక్ట్ అయినా ఏంటి అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. చాలా మంది జాబ్స్ నుంచి తీసేస్తున్నారు కదా, అంటే రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? రీజన్స్ అయితే చాలా ఉండొచ్చు. ఈవెన్ వాళ్ళ నాలెడ్జ్ అయినా అయి ఉండొచ్చు, లేదా అప్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్స్ డిపెండ్స్ కదా. సో ఆల్వేస్ ఏఐ యూజ్ అవుతుంది, యూజ్ అవ్వదని కాదు, బట్ ప్రిఫర్ నేర్చుకుంటే బెటర్ కదా సైడ్ తో పాటు అని. ప్రాజెక్ట్ లేక కూడా అనుకోవచ్చు. ప్రాజెక్ట్స్ అయితే ఎప్పుడు నెవర్ ఎండింగ్, ఎప్పటికైనా సరే. సో ఆల్రెడీ ఏదో ఒక ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో బెటర్ నేర్చుకోవడం కూడా వితౌట్ కూడా. ఇప్పుడు ఫ్రెషర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది మరి? ఎలాగో ఏదో ఒకటి ప్రాపర్ నాలెడ్జ్ అయితే తీసుకోవాలి కాలేజ్, బట్ సైడ్ లో ఏదో ఒక స్కిల్స్ లాగా నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ కాలం వెళ్ళిపోయింది, డిగ్రీ ఉంటే జాబ్ వచ్చేది. సో సైడ్ స్కిల్స్ మాత్రం కంపల్సరీ. ఒకప్పుడు మనం టీసీఎస్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా చూసేది. అట్లాంటి టీసీఎస్ కంపెనీలో కూడా కొన్ని వేల మందిని తీసేస్తున్నారు కదా, అంటే మెయిన్ ఎఫెక్ట్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మెయిన్ ఎఫెక్ట్ అయితే మేబీ అందరు అలవాటు పడి ఉన్నారు. సో డెఫినెట్లీ ఏఐ నుంచి వర్క్ అయితే స్పీడప్ అవుతుంది, బట్ అట్లా స్కిల్స్ కూడా మనుషులనే తీసుకుంటున్నారు కదా. సో ఆ స్కిల్స్ నేర్చుకోవాలి గ్రోన్ అవ్వాలంటే. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. బ్రో, ఎట్లుంది బ్రో సిచ్యువేషన్ ఇప్పుడు బయట? అంటే ఇప్పుడు ఏఐ టూల్స్ ద్వారా నేర్చుకుంటే దాని ఫ్యూచర్ లో ఏమన్నా జాబ్స్ ఉండడం కానీ అట్లా జరుగుతుంది. నా పేరు స్పందన. ఓకే, మీరు జాబ్ చేస్తున్నారు ప్రెసెంట్? చేస్తున్నా. యాక్చువల్ గా ఐటీలో చాలా మందిని తీసేస్తున్నారు కదా, దీని మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? చాలా బయట చాలా డిమాండ్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. సో చాలా మంది స్టూడెంట్స్ బయట, సో అలా లే ఆఫ్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. సో అలా అంటే దేని వల్ల ఎఫెక్ట్ ఇదంతా? అంటే ఇప్పుడు టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా తీసేస్తున్నారు కదా, చాలా వేల మందిని తీసేస్తున్నారు కదా. సో ఎందుకు ఎఫెక్ట్ ఏమై ఉంటుంది? తెలిసిందే కదా, ఏఐ వచ్చేసింది. సో అలా ఇంకా స్టూడెంట్స్ కూడా పెరిగిపోతున్నారు. సో బయట కూడా సో ఏఐ వల్ల ఇట్లా తీసేస్తున్నారు కదా, మరి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏం నేర్చుకుంటే బాగుంటుంది అంటారు? ఏం నేర్చుకోవాలి అంటే AI tools ఏ బాగుంటాయి. అదే ఉంది, ఇప్పుడు అదే నడుస్తుంది, ఇక అదే నేర్చుకోవాలి. ఇప్పుడు ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి మరి? ఇలా ఉంటే ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ అంటే వెయిట్ చేయాల్సిందే. ఇక నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వెయిట్ చేయాల్సిందే. హైరింగ్స్ ఉన్నప్పుడు పడతాయి, వెళ్ళాలి, ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. ఒక 100 జాబ్స్ ఉంటే 500 మెంబర్స్ ఇట్లా వస్తున్నారు కదా. సో అట్లా అంటే వీళ్ళు ఇంకేమైనా నేర్చుకుంటే బాగుంటుందా, లేదంటే ఇంకా సాఫ్ట్వేర్ అంతా డౌన్ అయిపోయింది అని అనుకోవాలా? మీరు ఒక జాబ్ ఎంప్లాయీగా ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది? వేరే టూల్సే నేర్చుకోవాలి. ఇక దేంట్లో అయితే జాబ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయో అదే నేర్చుకోవాలి, అడ్వాన్స్ టూల్స్. సో యాక్చువల్లీ నేను మెడికల్ కోడింగ్, సో నాకు మెడికల్ కోడింగ్ గురించి. మెడికల్ కోడింగ్ లో కూడా చాలా మందిని తీసేస్తున్నారని విన్నాము. అండ్ మెడికల్ కోడింగ్ చేసిన వాళ్ళకి, కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా జాబ్స్ దొరకట్లేదు అని విన్నాము. దొరుకుతలేవు కానీ స్టూడెంట్స్ బాగా, అంటే చాలా మంది పాస్డ్ అవుట్ అయితే ఉన్నారు కదా. సో అలా దొరుకుతలేవు. థ్యాంక్ యూ మేడం. ఓకే.